అవసరానికి మించి ఏది ఎక్కువగా ఉండకూడదు, అది అస్సలు మంచిది కాదు. శంకర్ గారు కూడా అదే చేశారు. అవసరానికి మించిన హడావుడి. యాక్చువల్లీ మూవీ స్క్రిప్ట్ అవుట్డేటెడ్. ఎప్పుడో 20 సంవత్సరాల కింద వచ్చిన మూవీకి సీక్వెల్. ఆల్రెడీ కరప్షన్ మీద చాలా మూవీస్ వచ్చాయి కదా, అలాంటప్పుడు స్క్రిప్ట్ మీద ఎంత వర్క్ చేయాలి? శంకర్ గారు స్క్రిప్ట్ పని చేయకుండా విజువల్స్ మాత్రమే నమ్ముకున్నారు. తాత వచ్చాడు ముంచేశాడు. అవసరానికి మించిన విజువల్స్ హడావుడి చేశారు. నిజంగా ఇలాంటి హడావుడి కాదు. శంకర్ గారు లాంటి డైరెక్టర్ లాజిక్ మర్చిపోయి కొన్ని ఇల్లాజికల్ సీన్స్ కూడా తీశారు. థియేటర్ లో నిజంగా చాలా కోపం వచ్చింది. ఇంకా శంకర్ గారు ఎప్పుడు కంబ్యాక్ ఇస్తారని. ఫస్ట్ 20 మినిట్స్ మూవీ చూస్తున్నప్పుడు ఓకే, శంకర్ గారు ఈ మూవీకి స్క్రిప్ట్ వర్క్ బాగానే చేశారు అనుకున్నా. కానీ అలాగే రిమైనింగ్ మూవీ అంతా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది అంతే. అసలు శంకర్ గారి స్క్రిప్ట్ ఈ టైం లైన్ లో రాయడం బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పాలి. అసలు భారతీయుడి మూవీ ఎక్కడ అయిపోయారో ఆ టైం లైన్ లోనే స్క్రిప్ట్ రాసి ఉంటే బాగుంది అనిపించింది. మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి, లిటరల్ అవి చూసాక షాక్ అయ్యా నేనైతే. డబ్బున్న వాళ్ళు ఇలా ఉంటారని. అలా ఉంటారో లేదో తెలియదు కానీ స్క్రీన్ మీద చూసేసరికి ఎందుకో ఓవర్ అనిపించింది. ఇంకా మూవీ ఎండింగ్ అయితే సింపుల్ గా అయిపోతుంది. ఒక ట్విస్ట్ లేదు, సర్ప్రైజ్ లేదు, ఏమీ లేదు, డొల్ అంతే. నాకు ఎందుకో లైట్ గా భయం వేస్తుంది గేమ్ చేంజర్ మూవీ మీద. బట్ పర్లేదులే, కార్తిక్ సుబ్బరాజు స్టోరీ కాబట్టి బాగానే తీస్తారని అనుకుంటున్నా. కమల్ హాసన్ గారి యాక్టింగ్ బాగుంది, ఆయన అనడానికి ఏం లేదు. ఆయన ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నారు నేను ఇండియన్ 3 కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నాను. మనమే వినలే. పోనీలా ఇండియన్ 3 అయినా బాగుంటుందని అనుకుంటున్నా. ఎస్ఎస్ సూర్య గారి క్యారెక్టర్ కి ఈ పార్ట్ లో స్కోప్ లేదు, మేబీ పార్ట్ 3 లో ఉండొచ్చు అనుకుంటున్నా. ఇంకా సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంకా ప్రియా భవానీ శంకర్ రోల్ కూడా ఓకే. రకుల్ ప్రీత్ సింగ్ రోల్ కి ఇంపార్టెన్స్ అయితే లేదు. ఇప్పుడు మన అనిరుద్ధ్ గారి గురించి మాట్లాడాలి. ఈయన విజయ్, ధనుష్, రజనీకాంత్ మూవీస్ కి మ్యూజిక్ దొల్లగొట్టేస్తాడు, మిగతా మూవీస్ పడుకోబెట్టేస్తాడు మోస్ట్లీ. సేమ్ ఈ మూవీ కూడా అదే చేశాడు. మేబీ నెక్స్ట్ పార్ట్ కైనా బాగా వర్క్ చేస్తారేమో చూడాలి. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే ఓకే అనిపించాయి. లిరిక్స్ అయితే అంత ఏం నచ్చలేదు నాకు. ఇంకా డబ్బింగ్ గురించి మాట్లాడాలి. డబ్బింగ్ అయితే నాకైతే అంత బాగా నచ్చలేదు. విజువల్స్ మాత్రం హైలైట్ గా ఉన్నాయి. మూవీ మొత్తానికి విజువల్సే బెస్ట్. పార్ట్ 3 లో ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి శంకర్ గారు. పార్ట్ 3 ట్రైలర్ ఆల్రెడీ వేశారు లాస్ట్ లో, అది బాగుంది. మేబీ అందులో సేనాపతి బ్యాక్ స్టోరీ ఉంటుంది అనుకుంటున్నా. ఓవరాల్ గా భారతీ 2 మూవీ బిలో యావరేజ్ విత్ గుడ్ విజువల్స్. వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 3, ఎందుకంటే సేనాపతి బ్యాక్ స్టోరీ ఉంటుంది కాబట్టి. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇప్పుడు డెఫినెట్ గా గుండు పెట్టేసుకుంటారు. బట్ పర్లేదులే, గేమ్ చేంజర్ స్క్రిప్ట్ రైటర్ కార్తిక్ సుబ్బరాజ్ గారు కాబట్టి బాగుంటుందని అనుకుంటున్నా.